హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ ఒక పెద్ద అప్డేట్ అండ్ అందరూ తప్పక తెలుసుకోవాల్సిన అప్డేట్. మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఫ్యూచర్లో మనకి ఏమన్నా జరిగితే మన అకౌంట్లో ఉన్న మనీ ఎవరికి చెందాలో వాళ్ళని నామినీగా యాడ్ చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఫ్యామిలీలో మల్టిపుల్ మెంబర్స్ ఉన్న నామినీగా ఒకరిని మాత్రమే యాడ్ చేయగలం అండ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ వారికి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా బ్యాంకింగ్ యాక్ట్లో అమెండ్మెంట్ చేయనున్నారు. నవంబర్ నుంచి మనం మన బ్యాంక్ అకౌంట్కి అప్ టు 4 మెంబర్స్ని నామినీగా యాడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరికి ఎంత పర్సెంట్ అమౌంట్ చెందాలి అనేది కూడా మనం యాడ్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్లో 10 lakhs అమౌంట్ ఉంది అండ్ ఆ పర్సన్ 3 మెంబర్స్ని నామినీగా యాడ్ చేయాలనుకున్నారు. వాళ్ళు మదర్, ఫాదర్ అండ్ వైఫ్. నామినీగా యాడ్ చేసే టైంలో ఎవరికి ఎంత అమౌంట్ చెందాలి అనేది కూడా పర్సంటేజెస్ యాడ్ చేశారు. ఫాదర్కి 25%, మదర్కి 25% అండ్ వైఫ్కి 50%గా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఆ 10 lakhsని పర్సంటేజెస్ ప్రకారం డివైడ్ చేసి నామినీకి అందిస్తారు. పర్సంటేజెస్ ప్రకారం చూసుకుంటే ఫాదర్కి 25%, అంటే 10 lakhsలో 25% అంటే 2.5 lakhs అండ్ మదర్కి 25% అంటే 2.5 lakhs. వైఫ్కి 50% అంటే 10 lakhsలో 50% అంటే వైఫ్కి 5 lakhs. ఇలా టోటల్ అమౌంట్ని డివైడ్ చేసి నామినీకి అందిస్తారు. సో ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్స్కి నామినీస్ని అప్డేట్ చేయండి. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఇలాంటి కంటెంట్ మీ ముందుకు కావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.